13 లక్షల బడ్జెట్తో మూవీని తెరకెక్కిస్తే 30 లక్షల బిజినెస్ని సాధించి 4 కోట్ల షేర్ని సాధించడం ఎవరి తరం కాని రికార్డ్ అది. సోలో హీరోగా 4వ చిత్రంతో, అది కూడా ముందుగా వచ్చిన అటర్ ఫ్లాప్ మూవీస్ ఉన్నప్పటికీ ఇంతటి భారీ విజయాన్ని అందుకోవడం నందమూరి నరసింహానికే సాధ్యమని చెప్పుకోవచ్చు. రూపాయి పెట్టుబడికి 10 రూపాయలు రావడం సినిమా చరిత్రలో నెవర్ బిఫోర్ నెవర్ అగైన్, నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 6 కోట్లతో తెరకెక్కిన సినిమా సమరసింహారెడ్డి 20 కోట్ల షేర్ని కలెక్ట్ చేయడం సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలు చేసిన విషయం. 7 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన నరసింహనాయుడు 10 కోట్ల బిజినెస్ చెప్పుకొని 30 కోట్లకు పైగా గ్రాస్ని కలెక్ట్ చేసి 100 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడిన మొదటి చిత్రంగా రికార్డు సృష్టించింది. 9 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన లక్ష్మీ నరసింహ 17 కోట్ల బిజినెస్ జరుపుకొని 20 కోట్ల షేర్ని సాధించి సూపర్ హిట్గా నిలిచింది. తర్వాత బాలయ్య కెరియర్లో ఎక్కువ రోజులు ఆడిన చిత్రాల వివరాలు తెలుసుకుందాం. 1984లో విడుదలైన మంగమ్మ గారి మనవడు 567 రోజులు హైదరాబాద్లోని తారకరామ థియేటర్లో ప్రదర్శింపబడి అప్పటి వరకు ఉన్న అన్ని చిత్రాల్లోకి ఎక్కువ రోజులాడిన చిత్రంగా నిలిచింది. సోలో హీరోగా 4వ చిత్రంతోనే టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేసిన మొదటి హీరోగా నిలిచారు బాలయ్య బాబు. ఆ తర్వాత జానపద చిత్రాల్లో ఎక్కువ సెంటర్స్లో 100 రోజులాడిన చిత్రంగా భైరవ దీపం సినిమాతో రికార్డుని సాధించారు బాలయ్య బాబు. 28 కేంద్రాల్లో 100 రోజులాడిన జానపద చిత్రంగా నిలిచింది భైరవ దీపం.